హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 11వ భాగం. దీపోరు వీడియోలో ఆయన మారకపోతే విడాకులు ఇస్తానని విజయ వాళ్ళ అత్తగారికి కరాఖండిగా చెప్పింది. వాళ్ళ అత్తగారు అంత తేలిక కాదు తెగతింపులు చేసుకోవటం. ఆడపిల్లకి విలువ ఉండదు పుట్టింట్లో. భర్త నిరాదరణకి గురి అయితే ఆ ఆడపిల్లకి ఏ దిక్కు ఉండదు అని చెప్పింది. వారికి చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఆమెతో చెప్పినంత తేలిగ్గా లేదు జీవితం అని చెప్పింది విజయ. అంటే డాక్టర్ గారు మారారా అని అంది ఆసక్తిగా శారద. మారితే ఈరోజు ఇలా ఎందుకు నీకు చెబుతాను అని అంటుంది విజయ. వారికి చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. ఎలాగైనా అతను వద్దనుకున్న సుశీలని కలిసి అతని గురించి తెలుసుకోవాలని అనుకుంది విజయ. అది తెలిసిన వాళ్ళ అత్తగారు వద్దమ్మా, ఇంటి గుట్టు రచ్చకే వద్దు అని చెప్పింది. కానీ విజయ నేనేమీ చెప్పనని కేవలం ఆమెని తిరస్కరించిన కారణం తెలుసుకోవటానికి ఆవిడను ఒప్పించాను. సుశీల ఇంటికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆమె చెకుతురాలయ్యి నా రాకకి కారణం అర్థం కానట్టు తెల్లబోయి చూసింది. కూర్చోండి, చాలా సంతోషం. ప్రకాష్ పెళ్ళి చేసుకున్నాడన్న మాట నాకు తెలియదు అంది నవ్వుతూ. ఆమెను చూశాక ప్రకాష్ కాదు, ఏ మగాడన్నా ఆమెను ప్రేమించకుండా ఉండలేని అందం ఆమెదే. అన్నీ కలిసి అంతటి అపురూప సౌందర్యాన్ని చూసి చకుతురాలయ్యాను. ఆమె ముందు అందగత్తెగా పేరు పొందిన నేను వెలవెలపోయాను. అంతటి అందం ఆమెకి ఎక్కడి నుంచి వచ్చిందో. పాలుగారే బొగ్గలు, విసనకర్రల్లా కన్నురెప్పలు, అంత కళ్ళు, కొనదేరు ముక్కు, చిన్న నోరు, అతి లేత తమలపాకులు వంటి ఆ చేతులు. అబ్బా, ఏ భాగం చూసినా దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేసిన శిల్పంలా ఉంది. ఆమె తండ్రి ఏదో ఆఫీస్లో గుమస్తా. ఇల్లు నిడారంభరంగా ఉంది. ఇల్లే కాదు, ఆమె కూడా చాలా నిడారంభరంగా ఉంది. ఆమె అలంకరణలో ఏదో కొట్టొచ్చినట్లు లోపం కనిపించింది. ఆమె నుదిట పుట్టలేదు. మీరు ఇలా నన్ను వెతుక్కుంటూ రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా గురించి మీకలా తెలుసు? మీ రాకకి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? కాసేపటికి అడిగింది. అసలు సంగతి దాచి లాభం లేదని సూటిగా అడిగాను. మీరు ప్రకాష్ని నిరాకరించారని విన్నాక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన మీరు ఒక ధనికుణ్ణి, చదువు సంపాదన ఉన్న వ్యక్తిని తిరస్కరించడానికి పురికొల్పిన కారణం తెలుసుకుందామని వచ్చాను అంది. సుశీల ఆశ్చర్యంగా చూసింది. మీకు ఎలా తెలిసింది? ప్రకాష్ చెప్పాడా? ఆమె మొహంలో ప్రసన్నం మాయమయ్యింది. ప్రకాష్ చెప్పలేదు, మా అత్తగారు మాటల్లో అన్నారు అంది. జరిగిపోయిన సంగతులు ఇప్పుడెందుకు లేండి, అవి తలుచుకోవాలని నాకు లేదు. చెప్పడం నాకు, వినడం మీకు మంచిది కాదు ముభావంగా అంది. ప్లీజ్, ఆ విషయంతో నా భవిష్యత్తు ముడిపడి ఉంది. దయచేసి ఏం జరిగిందో చెప్పండి సుశీల ఆశ్చర్యం చూసి అంది. అంటే వివరంగా చెప్పలేను, కానీ ఆయన ప్రవర్తనకి మీ తిరస్కారానికి సంబంధం ఉండవచ్చని నా అనుమానం. భర్తను గురించి అంతకంటే చెడుగా చెప్పలేను. మీ తిరస్కారంతో ఆయన అహం దెబ్బతిని ఉంటుంది. ఆ కోపం, కసి మీ మీద తీర్చుకోలేక మరొకరి మీద తీర్చుకుంటున్నారు. అసలు మీరెందుకు ఆయన్ని లాంటి వ్యక్తిని తిరస్కరించారు? సుశీల మొహం కఠినంగా మారింది. ఆస్తి అంతస్తు కంటే నా ఆత్మాభిమానం ముఖ్యమనిపించి తిరస్కరించాను. డబ్బు ఎర చూపించిన ఆ అహంభావిని నేనే కాదు, వ్యక్తిత్వం ఉన్న ఏ ఆడపిల్లైనా తిరస్కరిస్తుంది. మొహం ఎర్రబడ్డ ఆవేశంతో అంది. అంతకంటే వివరంగా చెప్పగలరా అన్నాను. ఆ నీచుడి గురించి మాట్లాడాలంటేనే నాకు అసహ్యం. క్షమించండి, మీ భర్త నీలా అన్నందుకు కష్టపెట్టుకోకండి. కానీ
అతను నిజస్వరూపం తెలిస్తే మీరు అసహించుకుంటారు. కాలేజీలో నాకు బాగా సీనియర్. నా అందం నాకు శత్రువయ్యింది. ప్రతి మగోడు దృష్టి నా మీదే. రకరకాల పేర్లు ఏడిపించటం, పిల్లి కోతలు, గోడ మీద పేర్లు, అల్లరి ఇవన్నీ నాకు తప్పేవి కావు. ఇలా నన్ను ఆట పట్టించే వాళ్ళందరికీ లీడర్ ప్రకాష్. అతను కుడి భుజం. శ్యామ్ డబ్బుంది, అందం ఉంది. ప్రతి ఆడపిల్ల తనంటే పడి చస్తుందనుకునేవాడు ప్రకాష్. ఆడపిల్లల్ని చులకనగా చూసి ఏడిపించటం. ఏ అమ్మాయి అయినా తిరగబడితే ఇక ఆ పిల్ల అవస్థ దేవుడికెరిక. వెధవ పోజులు పెడుతూ తిరిగే ఆ ప్రకాశం చూస్తే నాకు ఒళ్ళు మండేది. దానికి తోడు అతను లేకి బుద్ధులు చూసి మరింత కోపం వచ్చేది. ఎన్ని అన్నా నన్ను కాన్నట్టు విన్నట్టు దులుపుకొని పోయేదాన్ని. ఒకసారి జుత్తు కత్తిరించాడు వెనక నుంచి, మరోసారి చీర లాగాడు. అతన్ని నేను కేర్ చేయలేనని, అతన్ని చూసి అసహించుకుంటున్నానని గమనించాడు కాబోలు. ఒకరోజు అతడు కుడి భుజం శ్యామ్తో నాకు కబురు పంపాడు. ఒంటరిగా ఉన్నప్పుడు, మీరంటే ప్రకాష్కి చాలా ప్రేమండి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్నాడు వెకిలిగా నవ్వి. ఆహా, మిత్రుడికి తరపున రాయబారం వచ్చావా అన్నాను వేళనగా. లేదండి, మీరు అతని ప్రేమ గుర్తించడం లేదని చెబుతున్నాను అన్నాడు. ఓహో, అంత ప్రేమ ఉన్నవాడు అతనే చెప్పవచ్చుగా ఆ మాట, ప్రేమిస్తున్నానని. మరొకటి చేత కబురు పంపే అంత రహస్యహీనుడన్నమాట అన్నాను. అతని అంతస్తు మీ అంతస్తు ఎక్కడా? అయినా ప్రేమకు ఇవన్నీ అద్దులు ఉండకూడదు. అసలు మీ ఉద్దేశం ఏమిటి? అతను అలాంటి వాడని పెళ్ళాడటం ఏ అమ్మాయికైనా భాగ్యమే అనుకోండి అన్నాడు. ఆయన గారు కబురు పంపగా ఆయనలాంటి గొప్పవాడు పెళ్ళాడతానని అనగానే సంతోషంతో మూర్చిపోతాననుకున్నాని అతన్ని వెంటనే అంగీకరిస్తానన్న నమ్మకంతో శ్యామ్తో కబురు పంపాడన్నమాట. నాలాంటి భేదదాన్ని తనంతట తాను అడగటం నామోషి అనుకున్నాడు కాబోలు. అతని అహంకారం తలుచుకోగానే ఒళ్ళు వణికింది. కోపంతో ఆవేశంతో కళ్ళెర్ర చేశాను. షటప్, మీ ఫ్రెండ్ గారికి లక్షలుండొచ్చు, కానీ ఆయన గారు కోరిందే తడువుగా అడిగిందే భాగ్యం అని ఆనందపడిపోయి పెళ్ళి అడేంత దౌర్భాగ్యరాలుని కానని మీ ఫ్రెండ్కి చెప్పు. పెళ్ళి కాకపోవచ్చు, మీ ఫ్రెండ్ లాంటి శ్రీమంతుణ్ణి పొందలేకపోవచ్చు, కానీ ఆడదాన్ని గౌరవంగా చూడని మీ జులాయి ఫ్రెండ్ని, అలాంటి అహంభావుని మాత్రం నేను పెళ్ళాడనని తెలియచేయి. వెళ్ళు, మరోసారి ఇలా వచ్చావంటే ప్రిన్సిపాల్కి చెబుతాను అని తిట్టి పంపాను. మొహం మార్చుకొని వెళ్ళాడు శ్యామ్. మర్నాడు కాలేజీలో నేను మేడమెట్లు దిగి వస్తుంటే ప్రకాష్ మెట్ల మధ్య అడ్డంగా నిలబడి నన్ను చూసి అదోలా నవ్వి చుటుక్కన నా చెయ్యి పట్టుకున్నాడు. ఆ సాహసానికి భయం కంటే ఆశ్చర్యం వేసింది. తీక్షణగా చూసి వదులు అన్నాను. వదలటానికి కాదు, పట్టుకుంది. ఈ ప్రాణిగ్రహణం చెయ్యనిదే నాకు నిద్ర కూడా రాదు అన్నాడు. విసిరిగా చేయలాక్కొని అది జన్మలో జరగదు అన్నాను. అతని మొహం నల్లబడింది. ఓహో, ఏం చూసుకొని ఆ పొగరు? అందుకనైనా నేను తలుచుకుంటే నిన్ను పెళ్లి చేసుకోవటం పెద్ద విషయం కాదు. నాలాంటి వాడిని పొందటమే వరం అనుకుంటే పైకి బెట్టి చేస్తున్నావు కదూ అన్నాడు. వివాహ బంధం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.